కానీ మీకు మధ్యలో మీరు అడిగిన పదవులు ఇవ్వకపోవడం వల్లే మీరు టీఆర్ఎస్ని వ్యతిరేకించారు, విభేదించారు, బయటకు వచ్చారు. అంతమునుపు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న కోదండరామ్కి కేవలం పదవులు రాకపోవడం వల్లనే ఇలాంటి వ్యతిరేకత చూపిస్తున్నారని చెప్పి ప్రచారం జరిగింది. దానికి మీరు ఎలా చూస్తారు? ఈ పదవులు వాళ్ళు పిలిచి ఇస్తామంటే నేను వద్దంటే కదా ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. ఏమన్నా చెప్పుకొని వాస్తవం అయితే ఇది నన్ను ఎంపీగా అమ్మన్నారు, నేను కానన్నా, నేను ఈ తొవ్వ ఎంచుకొని పోదలిచినా మాకు జయశంకర్ సార్ బాధ్యత తప్ప చెప్పిండు, పోదామనుకున్నా, బయలుదేరినాం పోతూనే ఉన్నాం. ఇక దాంట్లో అందులో ఎవరికి తెలియని విషయం అండి, ప్రజలందరికీ తెలిసిన వాస్తవమే. కానీ మరోసారి మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు, పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్తున్నారు, కానీ మీ పార్టీని కూడా భ్రష్టు పట్టించేటట్టుగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతాయి కానీ మేము ఒకటే ఏం ఆలోచిస్తున్నామంటే పాలన కూడా ఇట్లా నిరంకుశంగా ఉండటానికి వీళ్ళే. నా ఇష్టానుసారం నాకు తెలిసిందే వేదం, నేను చేసిందే చట్టము అంటే నడవదు. భారత రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి, అది ప్రభుత్వ పాలన. అంటే ఇందిరాగాంధీ ఎంత తక్కువ చేసిందని మేమందరం కొట్లాడినామండి విద్యార్థులుగా. నిజానికి భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ల్యాండ్ రిఫార్మ్స్ మొత్తంగా ఎక్కడికక్కడ తలాకుతలం అయిపోయింది. మేము అప్పుడు కాలేజీల్లో అప్పుడప్పుడే చేరిన తొలినాళ్ళు ఎంతమంది భూమి కలిగినటువంటి భూస్వాములు గుండెపోటుతో చనిపోయినారు, ఆ చట్టం పేరు వినంగానే హడలెత్తిపోయినారు. ఎంతమంది తీవ్రమైన ఆవేదనకు గురైపోయినారు. వ్యవసాయంలో ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. బ్యాంకుల జాతీయకరణ, ఎంత సొమ్ము ప్రజలది బ్యాంకుల్లోకి చేరింది, బ్యాంకుల నుంచి ఎంత సొమ్ము ప్రజలకు వచ్చింది. ఇట్లాంటి చాలా చర్యలు జరిగినాయి కానీ మేము ఆ పాలనని అంగీకరించలే. ఎందుకు అంగీకరించలే? నా ఇష్టానుసారం పరిపాలన చేస్తానంటే మాత్రం కుదరదు. మంచే చేస్తావో చెడే చేస్తావో కానీ అది ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పరిధిలో చట్టానికి లోబడి జరగాలి, రాజ్యాంగ చట్టానికి లోబడి జరగాలి. కానీ నియంత పాలన మేము అంగీకరించేది లేదు, సహించేది లేదని అంతటి ఇందిరాగాంధీని 78లో ప్రజలు ఓడించారు. మేమంతా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. అక్కడి నుంచే మా రాజకీయ కార్యాచరణ అనేది మొదలైంది. ప్రజాస్వామిక పద్ధతుల్లో పాలించటం అనేది ప్రభుత్వం బాధ్యత. నువ్వు గెలిచిందే రాజ్యాంగం వల్ల, ఆ రాజ్యాంగంకు అనుకూలంగా నేను పనిచేయాలి కానీ దానికి వ్యతిరేకంగా దాన్ని పక్కన పెట్టి దాంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా పాలన చేయటం మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లో అది సరి అయినటువంటి పద్ధతి కాదు. అట్లాంటి పాలన అనేది నష్టం చేస్తుంది. సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టులది ఏమన్నా తక్కువ చేసిండ్రా? భూములంతా భూస్వాముల నుంచి గుంజుకొని ప్రజలకు ఇచ్చినాయి. అంతా వాళ్ళందరికీ చదువు విద్య ఉచితం అని అన్ని చేసినా నిరంకుశత్వంగా పరిపాలన చేస్తే ప్రజలు వాళ్ళని గద్దె దించలేదా? చైనాలో తిరుగుబాట్లు కాలేదా? ఏం తక్కువ చేసిండ్రని ప్రజలు అట్లా చూడరు. సమాజం ఎప్పుడు మనం ఇవాళ ఒక ప్రజాస్వామిక యుగంలో ఉన్నాం, ప్రజాస్వామిక పద్ధతుల్లో పాటించాలనే ఆలోచనతో నడుస్తున్నాం. ఈ యుగంలో పోరాటాలన్నీ నాతోనో సీనియర్ మిత్రుడు అన్నాడు, ఏదో చర్చ జరుగుతున్న సందర్భంగా 2014 ఎన్నికల తర్వాత ఇక్కడ జరిగింది, అక్కడ ఓడింది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్నీ చెప్తుంటే ఆయన అన్నాడు, ఇది ఉంటుందా పోతుందా ఇవన్నీ నన్ను అడగకు, కానీ ఒకటే నేను చెప్పదలిచిన ప్రజాస్వామ్యం అనేది ఇవాళ ప్రధానమైన అంశంగా ఎజెండా మీదకి వచ్చింది. ప్రజలు దానికోసం కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నారనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణతో మొదలు పెడితే జాతీయ స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల దాకా అనేక పోరాటాలు ఉన్నాయి. రాబోయే పోరాటాలన్నీ ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటాలని చెప్పి నాతో చెప్పిండు. వారణాసిలో ఉన్నాడు పెద్ద మనిషి. ఇంకా తెలంగాణ మీద అద్భుతమైన పుస్తకం హిందీలో రాసిండు, తెలుగులోకి అనువాదం అయింది. అంటే అట్లాంటి ఒక పరిణామం ఇవాళ ప్రపంచంలో తలెత్తుతున్న రోజుల్లో ఇవాళ పోరాటాలన్నీ ప్రజాస్వామ్యం కోసం. నేను ఆ నేపథ్యంలో మనం ఆ చారిత్రక సందర్భంలో ఉన్న వాళ్ళము నా ఇష్టానుసారంగా పాలన చేస్తానంటే ఎట్లుకుంటామండి? ప్రసక్తే లేదు. తిట్లు తింటాం కావచ్చు, ఓడిపోతాం కావచ్చు, కానీ మా ఆలోచన తప్పు కాదని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.